ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ప్లాంట్ రిలేటెడ్ బిజినెసెస్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటికి డిమాండ్ ఉంది అని చెప్పొచ్చు. మరి ఆ వైపున ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మహిళలు చేయాలి అనుకుంటే ఏ బిజినెస్ వాళ్ళకి సూట్ అవుతుందంటారు? అందులో పెట్టుబడి ఎలా ఉంటుంది? లాభాలు ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు మేడం? నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ అనమాట, ఎవరైనా చేయొచ్చు. మెన్ ఆర్ ఉమెన్, ఎనీ వన్ కెన్ డూ. ఓకే. ఇది మీరు జాగ్రీ ఎలా తయారవుతుందో తెలుసా మీకు? సో షుగర్ తో తయారవుతుంది అనమాట. సో ఇది చాలా చాలా అంటే బెల్లం ఇప్పుడు చాలా చాలా డిమాండెడ్గా మారుతుంది. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ త్రూ మనం కంపేర్ టు షుగర్ చూసుకుంటే జాగ్రీనే తీసుకోండి అని ప్రిఫర్ చేస్తారు చాలా వరకు మనం. సో అందుకని జాగ్రీ డిమాండ్ చాలా చాలా పెరిగింది. ఇప్పుడు జస్ట్ 50 నుంచి 99 వరకు కూడా కాస్ట్ ఉంది మనం చూసుకుంటే జస్ట్. సో ఎంతగా ప్రభావితం చేస్తుంది జనాల్లో జాగ్రీ అనేది అక్కడ తెలుసుకోవచ్చు మనం. క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ మనం ఇది తయారు చేసే ప్లాంట్ గనక ఏర్పాటు చేసుకుంటే మన దగ్గర ల్యాండ్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి ఇది అరౌండ్ 7 lakhs to 15 lakhs వరకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చేయగలను అనుకున్న వాళ్ళందరికీ ఈ ప్లాంట్ అనేది చాలా చాలా సూటబుల్. సిరి గారు, ఎంత స్పేస్ రిక్వైర్డ్ మేడం? ఎస్ సిరి గారు, ఇది 1000 to 2000 SFT వరకు కూడా మనకు చాలా చాలా మంచి ప్లేస్ అయితే ఉండాలి. అందుకని రూరల్ ఏరియాస్ తర్వాత వచ్చేసి చాలా అంటే ఊరి బయట ఉంటుంది కదా, చాలా స్పేషియస్గా ఉంటాయి ప్లాట్స్ కానివ్వండి. అలా మీకు పర్మిషన్స్ తీసుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. లేదు నా దగ్గర చాలా పెద్ద ల్యాండ్ ఉంది, అక్కడ నేను ప్లాంట్ ఏర్పాటు చేసుకోగలను అంటే కూడా మీరు అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ జాగ్రీకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఈ ప్లాంట్ వితిన్ 15 lakhs త్రూ మీరు కొనచ్చు. అండ్ పర్ డే 5 ton జాగ్రీ అనేది మీరు ఉత్పత్తి చేయొచ్చు అనమాట. అండ్ దీనికి చాలా వరకు బెల్లం తయారు చేసే విధానంలో చాలా వరకు కట్లు పోయే తర్వాత వచ్చేసి మనకు కౌ డంగ్ అంటారు కదా, సో ఇవన్నీ యూస్ చేస్తుంటారు. సో అలా కాకుండా మీరు జస్ట్ ఒక ఎలక్ట్రిసిటీ త్రూ తర్వాత వచ్చేసి కొన్ని గ్యాస్ త్రూ కూడా మీరు బాయిలర్స్ అనేవి ఉంటాయి, జెసిఏ బాయిలర్స్ అంటారు దానికి. సో రాజస్థాన్ వాళ్ళు ఇది చక్కగా ఒక పెద్ద ప్లాంట్ అయితే ఏర్పాటు చేశారు. ఎవరికైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఆర్డర్ పెట్టచ్చు. ఇది 3 రకాలుగా ఉంటుంది సిరి గారు. సో మీకు మాన్యువల్ కావాలా, సెమీ ఆటోమేటికా, సో వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్ అనుకోండి అరౌండ్ 15 lakhs వరకు పడుతుంది. సెమీ ఆటోమేటిక్ అనుకోండి అరౌండ్ మీకు 8 to 10 lakhs వరకు పడుతుంది. అండ్ మాన్యువల్ 7 lakhs వరకు పడుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ యూ. అండ్ వీళ్ళది వెబ్సైట్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు రాజస్థాన్కి వెళ్ళి డైరెక్ట్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ త్రూ కూడా వెబ్సైట్ త్రూ కూడా మీరు సంప్రదించవచ్చు అనమాట వాళ్ళకు. సో జాగ్రీ బిజినెస్ అనేది ఎప్పటికీ అంటే ఏమైనా కావచ్చు, తినే పదార్థాల్లో మనం హెల్త్ కాన్షియస్ అవుతున్నాము రెగ్యులర్గా. సో స్వీట్స్లో ఎక్కువ మనము ఏదైతే అంటే ప్రిఫరబుల్ ఒక థింగ్ ఏదైనా ఉంది అంటే కంపేర్ టు షుగర్ జాగ్రీ. సో హనీ ఆల్సో ఇంపార్టెంట్. హనీ కూడా ఇవాళ రేపు చూస్తున్నాము, కానీ జాగ్రీ ప్రతి ఒక్కరూ అఫోర్డ్ చేయగలరు అనమాట. హనీ అంటే కొంచెం అంటే క్లాసెస్ ఉంటాయి సిరి గారు. మనము ఎప్పుడైతే డైట్ ప్లాన్ చేస్తామో క్లాస్ పరంగా అంటే అఫోర్డబుల్ చేయగలమా లేదా ఇది కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ కొనే ఆ డైట్ ఫాలో అవ్వే వాళ్ళు కొంతమంది ఉంటే, పీనట్స్ ఉంటాయి కదా, వీటి త్రూ కూడా మనము డైట్ మెయింటైన్ చేయొచ్చు. కంపేర్ టు ప్రోటీన్ ఒక్కటే వస్తుంది, కానీ మన స్థాయిని బట్టి మనం మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు అనమాట డైట్. సో అలాగే జాగ్రీ అనేది అఫోర్డబుల్ టు ఆల్ ఉంటుంది, హనీ కంపేర్ టు హనీ. సో జాగ్రీ చాలా చాలా డిమాండెడ్. అండ్ తర్వాత వచ్చేసి మీరు అంటే ఏవైతే ఆర్గానిక్ పరంగా కూడా మీరు ఇది తీసుకెళ్ళచ్చు. అండ్ వితౌట్ ఎనీ కెమికల్ మిక్స్ చేసుకోకుండా పర్టికులర్గా సపరేట్ సెక్షన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు మీరంటే చాలా చాలా మంచి రిటర్న్స్ ఇందులో చూడొచ్చు సిరి గారు. 40 to 60% ప్రాఫిట్ గెయిన్ అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు అనమాట. సో ఒక పెద్ద ఎత్తున 5 ton కిలో నేను ప్రొడ్యూస్ చెయ్యాలి అన్న వాళ్ళందరూ ఈ ప్లాంట్ అనేది స్థాపించుకొని మంచిగా బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. సో వీటికి మార్కెటింగ్ ఎలాగా? ఫస్ట్ ఏదైనా బిజినెస్
డిమాండ్ ఉందా మార్కెట్లో లేదా. సో మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు, ఆ బేసిక్ అవగాహన, ఆ గ్రౌండ్ వర్క్ మీరు చేస్తున్నారు అంటే అక్కడ మీరు డైరెక్ట్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద కస్టమర్, డైరెక్ట్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద పర్చేసర్. సో డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మీరు ఒక ప్రోడక్ట్ సూపర్ మార్కెట్లో చూస్తున్నారంటే ఎన్నో బ్రాండ్స్ త్రూ ఇంకొక ప్రోడక్ట్స్, సేమ్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ అనుకోండి, టర్మరిక్ ఒకే బ్రాండ్ అంటే MTR అలాంటివి చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా మీరు ఇంకా 4-5 బ్రాండ్స్ కూడా అందులో చూస్తారు. సో మీరు ఒక బ్రాండ్ సృష్టించవచ్చు కదా, అలాంటిది ఎందుకు ఆలోచించరు? సో చాలా వరకు చూస్తున్నామండి, అదంతా రన్ అవుతుంది, సప్లై అవుతుంది, మరి మాకెందుకు అని ఆగిపోతారు అక్కడే. అలా కాదు. అంటే ఒక కంపెనీ ఏదైనా కూడా ప్రోడక్ట్ తయారు చేస్తుంది అంటే లాంగ్ రన్ సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా నేర్చుకుంటారు అంటే తరచుగా మన బిజినెస్లో కొన్ని లూప్ హోల్స్, తన్ని కరెక్షన్స్ అండ్ తర్వాత మిస్టేక్ రెక్టిఫికేషన్స్ ఇవన్నీ చేస్తూ మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా చాలా లాంగ్ రన్లో సస్టైన్ అవుతాం అన్నమాట. ఒక కంపెనీ స్థాపించారు, ఆ బ్రాండ్ కనిపిస్తుంది, అది మార్కెట్లోకి వెళ్ళిపోయింది, మేము అస్సలు వెళ్ళగలమా లేదా అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ కంపెనీ లూపోల్స్ ఏమున్నాయో, ఎంతవరకు అది స్టేబుల్ ఉంటుందో తెలియదు కదా. మీరు మీ బ్రాండ్ ఏర్పాటు చేసి మంచి సర్వీసెస్ అందించి అక్కడ ఉన్న మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక్కొని వాటికి సొల్యూషన్ ఇస్తూ మీ బ్రాండ్ ఎంత డిఫరెంట్ అదర్ బ్రాండ్ కన్నా మీ ప్రోడక్ట్ అన్నది మీరు ఒక్కసారి అవగాహన జనాల్లోకి తీసుకెళ్తే మార్కెటింగ్ త్రూ మీ ప్రోడక్ట్ లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది అండ్ ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇచ్చిన వారు అవుతారు. సో కంటిన్యూస్ సస్టైనబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జనాలు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో మంచిగా మీరు ఒక ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీకు వస్తాయి అంటేనే ఇలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఫ్యాక్టరీ మీరు స్థాపించినా లేకపోతే ఒక ఎంప్లాయీస్తో ఒక 5 to 10 మెంబర్స్ అయినా సరే, సో ఎంప్లాయీస్ని హైర్ చేసి మీరు బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ ద ఎంప్లాయీస్. సో డాక్టర్ వేలుమణి గారు ఎగ్జాంపుల్ సిరి గారు, నో EMI ఇన్ హిస్ బిజినెస్. అండ్ తర్వాత ఎంప్లాయీస్ గురించి మాట్లాడాలి అంటే డాక్టర్ వేలుమణి అంటాను నేను. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి వెళ్ళారనమాట. అంటే ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయీ అండ్ ద బాస్ అక్కడ చూడొచ్చు. సో వాళ్ళు ఎంత మంచిగా అంత లాంగ్ రన్లో వాళ్ళు సస్టైన్ అవుతున్నారు అంటే ఆ గుడ్ రిలేషన్ హీఈస్ మెయింటైనింగ్ విత్ ద ఎంప్లాయీస్. అది ప్రతి ఒక్కరూ ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇది బేసిక్స్. ఇవి తెలియకుండా బిజినెసెస్ నేను కోట్లు ఉన్నాయి నా దగ్గర కోట్లు పెట్టేస్తాను, తర్వాత ఏదేదో డిమాండ్ ఉంది, ఇవన్నీ సెకండరీ. కానీ మెంటల్ ప్రిపరేషన్ అండ్ హౌ ఈజ్ యువర్ నేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ మనకు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వీళ్ళంతా మైండ్ మ్యాప్, ఒక మైండ్ మేకప్ త్రూ మీరు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా లాంగ్ రన్లో సస్టైన్ అవుతారు. గ్రేట్ మేడం, ఒక మంచి ఐడియా అని చెప్తాను. ఈ ఐడియా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మేము ఈ బిజినెస్లోకి దిగాలి అనుకుంటున్నాం, దీని గురించి ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, అండ్ దాంతోపాటు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటే బిజినెస్ గ్రో అవుతుంది అనుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. చాలా వరకు అంటే ఫ్రాంచైజ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా బిజినెస్లో ప్రాబ్లం ఉందన్నా, లేకపోతే మార్కెటింగ్ పరంగా అయినా ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అండ్ తర్వాత వచ్చేసి స్టార్టప్ ఐడియాస్ అండ్ మన దగ్గర ఫ్రాంచైజ్ కూడా ఉన్నాయి. కాబట్టి సుమన్ టీవీ త్రూ వీఆర్ రెడీ టు సర్వ్ దెమ్. దే కెన్ కాంటాక్ట్ అస్. జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.